బిజినెస్ ఎప్పుడైనా 10 years ఆర్ 20 years ఫార్వర్డ్ ముందు ఆలోచించి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేదు ఈ రోజు నడిస్తే చాలు, ఈ మంత్ నడిస్తే చాలు అని బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందుల పాలవుతాం. ఎందుకంటే మన మైండ్ ఆ రోజు నడిస్తే చాలు అన్నప్పుడు మన బిజినెస్ టఫ్ కండిషన్ ఇస్తుంది. మనం ఇంతవరకే డబ్బులు క్రియేట్ చేసి పెట్టుకుంటాం. చాలా పెద్ద బ్రాండ్స్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా 20, 30, 50 years వరకు ఆలోచించి ఫ్యూచర్ లో టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో ఏమేమి వస్తాయి, ఫ్యూచర్ లో ఈ ఏరియాలో జనాభా ఎంతమంది ఉంటారు, ఈ కంట్రీలో ఎంతమంది ఉంటారు అనేసి బిజినెస్ ని ప్లాన్ చేసుకుంటారు. అలాగే మీ బిజినెస్ లో 5 years తర్వాత నేను ఎంత సంపాదించాలి, ఎంత అడ్వాన్స్మెంట్స్ తీసుకురావాలి, నా బ్రాండ్ ని ఎట్లా డెవలప్ చేయాలా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా. దాని ప్రకారం మన ఆలోచనలు కూడా క్రియేట్ అవుతా ఉంటాయి, కొత్త ఆలోచనలు. ఆ ఇన్నోవేషన్ మొత్తం మనం బిజినెస్ లో పెడతా ఉంటాం. అప్పుడు మనం ఈ రోజు పిల్లవాడిని 10 years పెరిగిన తర్వాత టార్గెట్ చేస్తాం. సో అది బిజినెస్. అందుకే చాలా అడ్వర్టైజ్మెంట్ లో పిల్లల్ని పెడతారు. ఎందుకనంటే ఆ పిల్లలే రేపటి బిజినెస్ కస్టమర్స్ అన్నమాట. మీరు 10 years లో 10 కోట్లు సంపాదించాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని ఇప్పటి నుంచే చేసుకోవాలి. రూపాయి టీ అమ్మేది కూడా పెద్ద బ్రాండ్